హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి చైన్ లింక్ అన్నది ఎలా కట్ చేసుకోవాలి అది మాన్యువల్గా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఆపెక్స్లు కానీ మామూలు చైనీస్ మెంట్ నట్లు ఇవన్నీ అయితే మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనకి కింద గేర్కేస్ అయితే ఓపెన్ చేసుకుని అక్కడ ఇది ఉంటుంది కదా మాస్టర్ లింక్ని అయితే మనం ఐడెంటిఫై చేసి లాక్ అయితే పైన లాక్ అయితే తీసుకుని ఇలా మనకి చైన్ బ్రేకర్ ఉంటుంది. ఆ బ్రేకర్ని అయితే యూజ్ చేస్తే మనకి మాన్యువల్గా అయితే వస్తుంది. మనకి చైన్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. మనకి చైన్ తిరగబడినా గట్ట మనకి లూజ్ సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి కటింగ్ చేసి కొట్టి తీస్తేనే దానికోసం అయితే ఈ మాన్యువల్ అయితే ఉపయోగిస్తే మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. చైన్ కరెక్ట్గా అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఒక లింక్ అయితే అంటే 2 లింకులు అయితే వస్తాయి. ఆ 2 లింకులను అయితే కట్ చేసి ఈ విధంగా మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసి టైర్ అన్నది ఫిక్స్ చేసుకుంటుంది. చైన్ అన్నది కరెక్ట్గా టైట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అటు ఇటు కూడా చైన్కి అవి కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది. మనకి చైన్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడేదే. మళ్ళీ ప్రతి బైక్ టిప్ అయితే మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది.